హైదరాబాద్లోని వైష్ణవ దేవాలయాలు వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతున్నాయి. హిమాయత్ నగర్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఆలయ అధికారులు. లిబర్టీలోని బాలాజీ భవన్లో ఉత్తర ద్వారంలో స్వామివారి దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పూలు పండ్లతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరిస్తున్నారు. రేపు వేకువజాము నుంచే ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువ, పంచాంగ శ్రవణం, ఏకాంత సేవలు నిర్వహించి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు ఆలయ అధికారులు. భగవద్ బంధువులకు విజ్ఞప్తి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అనుసంధాన సంస్థ అయినటువంటి బాలాజీ భవన్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగేటటువంటి సంవత్సరోత్సవాల్లో భాగంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ యొక్క ఆలయంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా జరగబోతున్నాయి. దానికి గాను అంగరంగ వైభవంగా ఆలయాన్ని ఫలపుష్పాలతో అలంకరణ చేస్తూ రేపటి రోజున భక్తులకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేటటువంటి సందర్భాన్ని చేకూరుస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు వచ్చేటటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు అందిస్తూ ఆలయాన్ని సిద్ధం చేస్తున్నాం. మన ఈ బాలాజీ భవన్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా రేపటి రోజున విశేషంగా భక్తులు వచ్చి ప్రతి సంవత్సరంలాగా దర్శనం చేసుకోబోతున్నారు. కావున రేపు ఉదయం స్వామివారికి తోమాల, అర్చన, సుప్రభాత సేవలు, అలాగే అభిషేక కార్యక్రమం శుక్రవారంతో రావడం ఈ యొక్క స్వామివారి విశేషంగా చెప్పవచ్చు. స్వామివారికి ఇష్టమైనటువంటి అభిషేకం జరిగి అలాగే సుమారుగా 4:30-5:30 గంటల నుంచి స్వామివారి సర్వదర్శనం అందుబాటులో ఉంచుతూ స్వామివారిని భక్తులకు చేరువ చేయడానికి దేవస్థానం అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తుంది. ప్రతి సంవత్సరము 30 నుంచి 40 వేల వరకు వచ్చి దర్శనం చేసుకున్నారండి. ఈ సంవత్సరం కూడా తగినట్టుగా ఏర్పాట్లు అవి చేయటం జరిగింది. పొద్దున 4 గంటల నుంచి సర్వదర్శనం మొదలవుతుంది. రాత్రి ఏకాంత సేవ 10-10:30 వరకు ఉంటుందండి. భక్తులు ఉండేంత వరకు ఏకాంత సేవ ఓం నమో. లడ్డు ప్రసాదాలన్నీ రేపు సేల్స్ ఉన్నాయండి. లడ్డు ప్రసాదాలు, డైరీలు, అలాగే క్యాలెండర్లు అన్నీ సేల్స్ అన్నీ